మల్కాజ్గిరి నియోజకవర్గంలో పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటాపురం డివిజన్లోని ఇందిరానగర్లో ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక మాజీ కార్పొరేటర్ సవితా అనిల్ కిషోర్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ చలివేంద్రం ద్వారా రోజువారీ ప్రయాణించే కార్మికులు, పాదచారులు, స్థానిక ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందుబాటులోకి రానుంది. దీంతో వారు వేసవి తాపాన్ని తట్టుకునేలా సహాయం పొందుతారని తెలిపారు. ఈ సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు సహకరించిన మాజీ కార్పొరేటర్ సవితా అనిల్ కిషోర్ గౌడ్ ఎమ్మెల్యే అభినందించారు. ప్రజల సంక్షేమ లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, మోసిన్, విజయశేఖర్, ముత్యాలు, చిన్న యాదవ్, జనార్దన్, వీరేశం, సదానందం, తాజుద్దీన్, జేడి నరసింహరావు, యాదగిరి గౌడ్, రాజేందర్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం, సౌకర్యం కోసం నిరంతర కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నరసింహబాయ్ ఫోటో ఒకటి ఇట్లా బచ్చన్లా ఎమ్మెల్యే గిరిగారు ఒక డోర్ పెట్టించుకుంటూ రేకులు వేపించు ఇక నన్ను అడగవద్దు. ఇక మరి ఏదైతే పాత వెంకటాపురం డివిజన్లో ఈ డివిజన్లో ఇంద్రానగర్, కానాజీ, అలాగే ఉదయనగర్లో ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎక్స్ కార్పొరేటర్ సవితా అనిల్ కిషోర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి ఈ 3 ప్లేస్లలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా సీనియర్ నాయకులు అందరూ కూడా హుస్సేన్ గారు, రాజు గారు, విజయ్ కుమార్ గారు, వీరేష్ గారు, సదానంద్ గారు, సుదర్శన్ గారు, జందార్ గారు, మోసిన్ గారు, అలాగే జేడి గారు, మరి ఇక్కడ రాజు గారు, ప్రతి ఒక్కరు పేరు పేరున పేరు మర్చిపోతే అన్యదా భావించండు. మరి రామకృష్ణ గారు అందరూ మరి అన్యదా భావించండి. సంతోషం. అందరు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మరి అందరూ ఇక్కడ ట్రస్టించి మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి దాహం తీర్చడానికి ఉద్దేశంగా ఈరోజు పెట్టడం జరిగింది. అలాగే దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.